ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడేమన్నావు సంధ్య? కంగారు పడమా కబ్బి. నన్ను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను నీ నుండి కేవలం భార్య స్థానాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. అంతకు మించి నేనేమీ ఆశపడ్డం లేదు. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోగలను సంధ్య. ప్రేమ వేరు, పెళ్లి వేరబ్బి. ఎలా? ప్రేమ అంటే రెండు మనసులు కలవటం అబ్బి. పెళ్ళంటే ఇద్దరు మనుషులు కలిసుండటం. కలవడం అయినా కలిసి ఉండడం అయినా రెండు ఒకటి కాదంటావా? ఎట్టా ఒకటవుతాయబ్బి. మనసులు కలిసిన వాళ్ల మధ్య ఇష్టాలు, కోరికలు కలుస్తాయి. మనుషులుగా మాత్రమే కలిసుండే వాళ్ల మధ్య అభిప్రాయాలు, అవసరాలు మాత్రమే కలుస్తాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇట్టా అయినా ఒక మంచి మనిషి నీడలో ఉండొచ్చనే నా అభిప్రాయం. ఏమంటావు అబ్బి? నేను ప్రతిసారి నో చెప్తే సంధ్య హర్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సంధ్య వెళ్ళిపోతే అమ్మన్నట్టు సింధుతో మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సంధ్య బాధపడకుండా సమాధానం చెప్పాలి. ఏంటండి ఆలోచిస్తున్నారా? అదే నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను సంధ్య. నిజంగానా అబ్బి? అవును, కానీ నా నిర్ణయం చెప్పడానికి నాకు కొంచెం సమయం కావాలి. తొందర లేదబ్బి. నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అబ్బి. చూడు సంధ్య, నా నిర్ణయం ఎలా ఉంటుందోనని నేను కన్ఫామ్గా చెప్పలేను. కానీ ఎప్పటినుంచో నిన్నొక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రం ఫీల్ అవుతున్నాను. ఇది నిజం. అబ్బి, నువ్వన్నట్టు నన్నొక మంచి ఫ్రెండ్ లాగే ఫీల్ అవ్వు. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకొని నా నిజాయితీని, నా నిజమైన ప్రేమని, నన్ను ఇష్టపడి ఏదో ఒకరోజు నీ మనసులో నాకు స్థానం ఇస్తావనే నమ్మకం నాకుంది. మీ నిర్ణయం చెప్పే వరకు నీ పట్ల నేనొక నిజమైన స్నేహితురాలిగా మాత్రమే ప్రవర్తిస్తానబ్బే. థ్యాంక్ యూ సంధ్య, నన్ను పూర్తిగా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నావు. నీతో జీవితాంతం ప్రయాణం చేయాలనుకుంటున్నానబ్బే. నేను మిమ్మల్ని సపోర్ట్ చేయక ఇంకెవరిని సపోర్ట్ చేస్తాను చెప్పబ్బే. మన ఫ్రెండ్షిప్ ప్రయాణంలో నేనేంటో, నాకు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నీకే అర్థమవుతుందబ్బే. నాతో మీరే జీవితాంతం తోడుగా ఉంటారనుకుంటా ఉన్నానబ్బే. సరే సంధ్య, నీ ఇష్టం. Thank you so much, Abhi. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలానే ఉన్నాయి, చెప్తా. కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ బిస్కెట్ తింటూ కాఫీ కూడా తాగుతున్నావా? చెప్తా నీ సంగతి. ఒకసారి పైకిలే. దేనికి? నీతో పానుంది.
నాతో నీకెందు పని? ఓ లేవవా? లేవను. కాక్రోచ్ కాక్రోచ్ కాక్రోచ్! ఎక్కడ ఎక్కడ? బొద్దింక లేదు, ఏం లేదు, ఊరికే జోక్ చేసా. నేనంటే నీకు బాగా ఆటలైపోయి ఉండాలి. సర్లే, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. హలో, నేను పనులు చేసే టైప్ కాదు, పనులు చెప్పే టైపు. నేనే టైపో తెలుసా? ఎవరి చేతైనా పనులు చేయించే టైపు. అబ్బా, అంటే ఇప్పుడు నా చేత పనులు చేయిస్తావా? కన్ఫర్మ్ గా చేయిస్తాను. నీ తరం కాదు నా చేత పనులు చేయించడం అంటే. ఓ చూద్దామా? నేను రెడీ పనులు చేయడానికా? అది కాదు, నా చేత ఎలా పనులు చేయిస్తావో చూద్దాం అని. ఓసారి మీ అల్లుడి గారి యష్ని, మీ వదిన గారు దమయంతిని పిలు. ఇప్పుడు వాళ్ళు దేనికి? నాతో పాటు వాళ్ళ చేత కూడా పనులు చేయిస్తావా ఏంది? నువ్వు పనులు చెయ్యాలంటే వాళ్ళు కావాలి, రావాలి. అంటే వాళ్ళ చేత చెప్పించి నా చేత పనులు చేయిస్తావా? వాళ్ళకి నేను చెప్పబోయేది నీకు తెలిస్తే ఆటోమేటిక్ గా నువ్వే నేను చెప్పిన పనులన్నీ చకచకా చేసేస్తావు. వాళ్ళకేం చెప్తావేంటి? ఏం లేదు, పిల్లల కిడ్నాప్ విషయంలో పోలీసులు నీ మీద అనుమానపడుతున్నారు, ఆ? అందుకే నిన్ను పోలీస్ స్టేషన్ కి పిలిపించి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు అన్న విషయం చెప్దాము అని. ఆ? వాళ్ళని నువ్వు పిలుస్తావా లేక నన్నే పిలవమంటావా? వద్దు, వాళ్ళని పిలవద్దు, వాళ్ళకి చెప్పొద్దు. ఇప్పుడేంటి, నువ్వు చెప్పిన పనులన్నీ నేను చెయ్యాలి, అంతేగా? అంతేగా? నువ్వు చెప్పు సింధు, ఏమేం పనులు చేయాలి? పిల్లలు స్కూల్ కి రెడీ అవుతున్నారు, వాళ్ళ షూస్ ని నీట్ గా పాలిష్ చేసి పెట్టు. షూ పాలిష్ చేయాలా? ఏ రాదా? వాళ్ళని పిలవనా? ఏ వద్దు. ఎందుకు రాదు? వచ్చు, చేస్తాను. పాలిషే కదా, బాగా చేస్తాను. కర్మ. సింధు, అదేమిటి ఆవిడ షూ పాలిష్ చేస్తోంది? చేయనివ్వండి, ఊరికే తిని ఇంట్లో కూర్చుంటుందిగా, కాస్త ఒళ్ళు అరగాలి కదా. అమ్మా, నేను స్కూల్ బ్యాగ్ రూమ్ లోనే మర్చిపోయా. అర్థమైంది. ఇప్పుడు నేను వెళ్ళి స్కూల్ బ్యాగ్ తేవాలి, అంతేగా? అంతేగా? తెస్తాను. ఎందుకు తేను? తెస్తాను. అబ్బో, అమ్మ షూ సరిగ్గా పాలిష్ చేయలేదు. ఏంటి, ఈ షూ పాలిష్ చేయి, నీట్ గా ఉండాలి అని చెప్పాను కదా, సరిగ్గా చెయ్యి. మళ్ళీనా? అంతేగా? వద్దు, చేస్తాను. నీట్ గా చేస్తానుగా, నేను చేస్తాను.
అభి నీకిష్టమైన టిఫిన్ చేసిండాను. థ్యాంక్ యూ సంధ్య. దీనికి థ్యాంక్స్ ఎందుకు? నా ఇష్టాలకి ప్రియారిటీ ఇస్తున్నందుకు. నిన్న అమ్మి యష్ మీద అంతలా అరిచేసి ఇప్పుడేందబ్బా ఎంత క్లోజ్ గా మూవ్ అవుతా ఉండదే? అభి సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తావుగా? ఏ సంధ్య? ఏం లేదో, నువ్వు లేకపోతే నాకు బోర్ కొడుతుంది. నీతో ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. నిజంగా ఇది వీళ్ళ మనసులో నుంచి వచ్చిన ప్రేమో లేక తెచ్చిపెట్టుకున్న ప్రేమో తెలియడం లేదు. ఏందమ్మే కన్నెప్పకుండా మా ఇద్దరిని అట్ట చూస్తా ఉండవు? ఏం లేదు. నాకు తెలుసులే మా గురించి నీ మనసులో ఏమనుకుంటా ఉండవు. నేనేమనుకోవడం లేదు. అనుకుంటుండవమ్మి. అదేందో చెప్పనా, నిన్న నేను నా భర్తని అనుమానించి ఆయనతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఇప్పుడేంది ఇది తన భర్తతో కలిసి నవ్వుతూ చేయి పట్టుకుని మరీ వస్తా ఉండాదేందని అనుకుంటా ఉండవు కదా? నేను రాత్రికి రాత్రి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని నువ్వు సానా ఎక్స్పెక్ట్ చేసుంటావమ్మే. నువ్వనుకున్నది జరగపోయేసరికి మా ఇద్దరిని ఇంత దగ్గరగా చూసి షాక్ అవుతా ఉండవు. అంతే కదమ్మే? ఆయన భార్యాభర్తలన్నాక గొడవలు పడటం, అలిగి దూరంగా ఉండటం, మాట్లాడకపోవటం, మళ్ళీ కలిసిపోవటం ఇవన్నీ మామూలే అమ్మే. దానికెందుకు నువ్వు ఎంత షాక్ అవుతా ఉండవో? మా అమ్మే బాగానే లెక్చర్ ఇస్తా ఉండాదే. భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉంటుందో తనకేం తెలుసు సంధ్య? బంధాలని అనుబంధాలని అవసరాలకి వాడుకుని వదిలేసిన వాళ్ళకి భార్యాభర్తల బంధం విలువ అర్థం కాదు. బాగా చెప్పావబ్బి. మొగుణ్ణి మోసం చేసిన వాళ్ళకి కాపురం గొప్పతనం ఏం తెలుస్తుంది? ఇదిగమ్మే, నువ్వు ఆఫీస్ ఫైల్స్ తోనే కాపురం చేసుకో. నేనెళ్ళి మా ఆయనకి టిఫిన్ ఎట్టి రిషి శశియాల్ని స్కూల్కి కూడా పంపించి రావాలా. ఇవన్నీ నీకు లేవు కదా? ఆ ఫైల్సే నీ మొగుడు చేసుకో, బాగా పనిచేసుకో. అవి పద టిఫిన్ చేద్దాం. చాలు చాలు. ఎట్టా ఉన్నదబ్బే? నీ చేత్తో చేసావుగా, సూపర్. సంధ్య, నా రూమ్లో ల్యాప్టాప్ ఫైల్స్ ఉన్నాయి, కొంచెం తెచ్చి పెడతావా? అట్టగే అబ్బి. అబ్బి సినిగా తినొచ్చు కదా? నీళ్ళు తాగు. ఇప్పుడు ఎట్టా ఉండదు? పర్వాలేదు, నార్మల్ అయితే. మీరు పొలమారారు అంటే ఎవరో మిమ్మల్ని బాగా తలుసుకుంటా ఉండారు. పోడు మనుషులు నీ మీద ఈర్షపడుతున్నారబ్బే. వాళ్ళ కళ్ళు ఎప్పుడు పోతాయో ఏందో. నువ్వు నిదానంగా తింటూ ఉండబ్బే,
నేనెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. మీ బాడీ పెయిన్స్ తగ్గాయండి? పర్లేదు అల్లుడు గారు. కాపడం పెట్టుకోపోయారా? పెట్టుకుంటాను అల్లుడు గారు. అభి, ఇదిగో నువ్వు అడిగిన ఫైల్స్, ల్యాప్టాప్. థ్యాంక్స్ సంధ్య. ఏరా ఆఫీస్కి బయలుదేరావా? అవునమ్మా, ఈరోజు ఆఫీస్కి సునంద మేడం వస్తున్నారు. ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. ఆ ప్రాజెక్ట్కి మంచి పేరు ఒకటి సజెస్ట్ చేయమన్నారు మేడం. ఈ పాటికి నువ్వు మంచి పేరు సెలెక్ట్ చేసే ఉంటావుగా. చేశానమ్మా. చేసి కూడా ఇంకా ఎందుకురా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, సింధు నాకన్నా మంచి పేరు సజెస్ట్ చేస్తుందేమోనన్న టెన్షన్. అలా చేస్తే మేడం ముందు క్రెడిట్ అంతా సింధుకే వెళ్ళిపోతుందమ్మా. ఇప్పటికే నేనంటే మేడంకి మంచి అభిప్రాయం పోయింది. నేను కష్టపడి సంపాదించిన ప్రాజెక్ట్కి సింధు పేరు సజెస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. మరీ ముఖ్యంగా అసలు సింధు ఆఫీస్కి రాకుండా ఉంటే బాగుంటుంది. కానీ నేను తనను ఆపలేను. నేనే ఏదో ఒకటి ఆలోచించి సింధుకి పేరు రాకుండా చేయాలి. సరే, వస్తానమ్మా. ఆఫీస్కి టైం అయింది. బాయ్ అభి. బాయ్. ఈ సింధు పీడ ఎప్పుడు వదిలిపోతుందో, వీడెప్పుడు మనశ్శాంతిగా ఉంటాడో. అమ్మే, బిందు విషయంలో అబ్బి చాలా ఫీల్ అవుతా ఉన్నాడు. ఎట్ట అయినా సరే అబ్బికి మనం హెల్ప్ చేయాలా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటావు? అట చేద్దాం. అమ్మో, ఈ విషయం పొరపాటున సింధుకు తెలిస్తే మనల్ని చంపేస్తదే. పోతే తనకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానులే అమ్మే. నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయి. ఎల్లు. ఎల్లు. యశ్ అబ్బిని బాధ పెడతావా? యష్కి రావాల్సిన పేరు నువ్వు కొట్టేస్తావా? ఇట్ట రూమ్లోని పడుండవే. అమ్మే, సింధుతో గేమ్స్ మనకంత మంచిది కాదు, అర్థం చేసుకో అమ్మే. ఏం కాదమ్మా, నువ్వేం టెన్షన్ పడమాక. పద. అది కాదమ్మే.
రోజీ కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రోజీ. మేడం ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు, అందరూ రెడీగా ఉండండి. ఓకే సార్. సింధు ఆఫీస్కి వచ్చిందా? ఇంకా రాలేదు సార్. తను ఏ రోజు టైంకి వచ్చింది కనుక ఈ రోజు రావడానికి ఆమెకు అలవాటే కదా లేట్గా రావడం. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సునంద మేడం తొందరగా వస్తే బాగుండు. ఎలాగో ఈ సింధు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి మీటింగ్కి టైంకి రాలేదు. సునంద మేడం సింధుని తిట్టడం కన్ఫర్మ్. ఇదేంటి డోర్ లాక్ అయిందేంటి? ఓకే, ప్రాజెక్ట్కి పేరు పెట్టాలనుకున్నాం కదా, ఏ పేరు సెలెక్ట్ చేశారు? సునంద ఎస్టేట్స్ మేడం, మీ పేరైతేనే బాగుంటుంది. బాగుంది యష్. సింధు, నువ్వేం పేరు అనుకున్నావు? సునంద రంగరాజన్ గ్రీన్ ల్యాండ్స్. యష్ చెప్పిన పేరు కంటే నువ్వు చెప్పిందే బాగుంది కదా.